యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా మీ జీవితాల్లో రక్షణ దీవెనకరంగా ఈ కార్యక్రమాలు మీకు ఉంటున్నాయని మేము నమ్ముచున్నాము. అలాగే ఈ కార్యక్రమాలను బట్టి దేవుని మేము ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ గనపరుస్తూ ఉన్నాము. అలాగే మాకు సహకరిస్తున్నటువంటి ప్రియ సంఘ సహకారాలను బట్టి, టీవీ స్పాన్సర్స్ని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని కూడా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, యేసుక్రీస్తుని నమ్మి ఆయన పిల్లలుగా సంఘములో కొనసాగుతున్నటువంటి మనము కొన్ని సంగతులు మనము ఆలోచన చేయవలసినటువంటి వారు ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి క్రీస్తులో మనల్ని రక్షించి మన పాపముల కొరకు ఆయన్ని కలువరి సిలువకి అప్పగించి ఆయన సిలువ బలియాగము ద్వారా మనల్ని రక్షించి సంఘములో దేవుడు మనల్ని చేర్చుకున్నాడు. అనగా ఆయన రాజ్యములో మనం ఉన్నాం. రాజ్యములో ఉన్నటువంటి మనకి దేవుడు కొన్ని విధులను విధించారు. విధింపబడినటువంటి ఆ విధిని అనగా బాధ్యతలను మనం ఎలా నెరవేరుస్తున్నాం అనేటువంటిది మనం ఆలోచన చేద్దాం. దేవుడు విధించిన విధిని మనము నెరవేర్చకపోతే అది ఎంత ప్రమాదమో పరిశుద్ధ గ్రంథములో దేవుడు వ్రాయించాడు. కనుక విధింపబడినటువంటి విధులు అనగా బాధ్యతల్ని మనం ఆలోచన చేయాలి. మనము బాగా అర్థం చేసుకోవడానికి మనము భారతీయులము, భారతదేశంలో పుట్టినటువంటి వారు భారతీయులు. కాబట్టి ఈ దేశంలో మనం పుట్టాము కాబట్టి ఈ దేశంలో కొన్ని బాధ్యతలు మనకున్నాయి, అలాగే హక్కులు కూడా ఉన్నాయి. ఈ భారతదేశంలో పుట్టాం కాబట్టి కొన్ని హక్కులు ఉన్నాయి. నాకు ఆధార్ కార్డు కావాలని మనం తీసుకుంటాం, ఎందుకంటే హక్కు మన హక్కు. అలాగే రేషన్ కార్డు కావాలని మనం తీసుకుంటాం, మన హక్కు. అలాగే హెల్త్ కార్డు కావాలని మనం తీసుకుంటాం, మన హక్కు. అంటే ఇక్కడ కొన్ని హక్కులు ఉన్నాయి మనకి. పుట్టినటువంటి వారికి, భారతదేశంలో పుట్టినటువంటి పౌరులుగా మనకు కొన్ని హక్కులు ఉన్నాయి. హక్కుల కోసం మనం పోరాడుతాము, హక్కులు నెరవేర్చుకుంటూ ఉంటాం. అయితే కేవలము హక్కులు ఒకటి తీసుకోవడమే కాదు, కానీ హక్కులతో పాటుగా బాధ్యతలు, అదే విధులు అంటారు, అవి కూడా మనకు ఉన్నాయి. ఉదాహరణకి భారతీయులుగా మనకి విధి ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే మన దేశ ఐక్యతను మనం కాపాడుకోవలసినటువంటి వారికి ఉన్నాం. బాధ్యతను మనం విస్మరించకూడదు. అలాగనే మన దేశ జాతీయ జెండా గౌరవించాలి. మనం ఒక దేశ పౌరులుగా నా బాధ్యత ఏంటంటే మన జాతీయ జెండాను గౌరవించాలి. అలానే జాతీయ గీతం మనం గౌరవించాలి. జాతీయ నాయకులు, మన భారతదేశం కోసము ప్రయాసపడినటువంటి నాయకులు, స్వాతంత్ర పోరాటం చేసి మనకి యొక్క స్వాతంత్ర్యమును తీసుకొచ్చినటువంటి నాయకులను మనం గౌరవించాలి. ఇలాగా అనేకమైనటువంటి బాధ్యతలు అనగా విధులు భారతదేశంలో పుట్టినటువంటి పిల్లలకి మనకున్నాయి. కాబట్టి మనము కావలసిన హక్కులు మాత్రమే తీసుకుని బాధ్యతలు విస్మరిస్తే అది చాలా మంచిది కాదు. ఉదాహరణకి మన బాధ్యతలు విస్మరిస్తే ఎంత ప్రమాదమో, ఎలాంటి శిక్ష ఉంటుందో. కనుక మన జాతీయ జెండాని మనం గౌరవించాలి. ఒకవేళ జెండా విషయంలో మనం అపవిత్రంగా మాట్లాడితే మనకు శిక్ష ఉంది. అంటే విధిని పాటించకపోతే, విధిని
నిర్వర్తించకపోతే తద్వారా శిక్ష అనేటువంటిది వస్తుందని ఈ దేశంలో ఉన్నటువంటి మనకి కొన్ని విషయాలు ఎలాగా అర్థమవుతున్నాయో, ఎలా తెలుసుకుంటున్నామో, అలానే దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మన విధి ఏంటి, మన బాధ్యత ఏంటి అనేటువంటిది మనం ఆలోచన చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక కొన్ని విషయాలను మనము గ్రంథము నుండి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా దేవుడు మనల్ని ప్రేమించి మనకి కొన్ని హక్కులు ఇచ్చాడు, విధులు కూడా ఇచ్చాడు. హక్కు ఏంటి? ప్రార్థన చేస్తాం. ప్రార్థన మన హక్కు. దేవుని పిల్లలుగా ప్రార్థన ద్వారా మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలకి, మనకున్నటువంటి అక్కర్లకి ప్రార్థన ద్వారా దేవుని జవాబు మనం పొందుకుంటున్నాం. ప్రార్థన ఒక హక్కుగా మనకి ఇవ్వబడింది. తండ్రి అని దేవుణ్ణి మనం పిలుచుకుంటున్నాం యేసుక్రీస్తులో రక్షణ పొందటాన్ని బట్టి. మరొక విషయాన్ని మనం గమనిద్దాం. భారతదేశంలో పుట్టినటువంటి బిడ్డలకి ఎలాగ హక్కులు బాధ్యతలు ఉన్నాయో, అలాగే దేవుని రాజ్యం క్రీస్తు రాజ్యంలో పుట్టినటువంటి పిల్లలకు కూడా హక్కులు ఉన్నాయి, బాధ్యతలు కూడా ఉన్నాయి. కానీ ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే హక్కులు మాత్రమే, లోక భౌతికంగా మన దేశంలో హక్కులే మనం చూసుకుంటున్నాం. బాధ్యతలు విస్మరిస్తే శిక్ష ఉంది. అలాగనే దేవుని రాజ్యమైనటువంటి క్రీస్తు రాజ్యములో పుట్టినటువంటి మనము కేవలం మనకి ఏం కావాలో దేవుణ్ణి అడగటం పొందుకోవడమే కాదు, కానీ మన బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆ బాధ్యతల విషయంలో మనం ఎలా ఉంటున్నాం అనేటువంటిది మనం ఆలోచించాలని పరిశుద్ధ గ్రంథం మనకి ఎన్నో విషయాల్ని, సత్యాన్ని గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, క్రొత్త నిబంధన చట్టం మనకి ఇవ్వబడింది. చట్ట ప్రకారం కొన్ని విధి విధానాలు మనకి ఇవ్వబడ్డాయి. ఉదాహరణకి క్రొత్త నిబంధన అనుసరించి దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనము జీవించాలి. మనము కూడా ఎక్కడున్నామనేటువంటిది ఒక మాటను మీకు గుర్తు చేస్తాను. కొలస్సీ పత్రిక 1:13 మనం చదివినట్లయితే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పబడుతుంది. ఆయన అంధకార సంబంధమైన అధికారంలోని మనం విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. క్రీస్తు ప్రభు యొక్క సంఘము దేవుని రాజ్యము. అదే దేవుని రాజ్యం భూమి మీద. క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం. కనుక అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. సంఘములో ఉన్నామంటే దేవుని రాజ్యంలో ఉన్నామని అర్థం. దేవుని రాజ్యంలో ఉన్నామంటే నీకు హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయని అర్థం. కేవలం నీ హక్కులను పొందుకోవడమే కాదు, కానీ బాధ్యతలను కూడా పంచుకోవాలి. కాబట్టి ఆ బాధ్యతను నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. బాధ్యత అనేటువంటిది సంఘముగా, కుటుంబముగా, సమాజముగా ప్రతి మనిషి జీవితంలో ఉన్నాయి. కనుక దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి మనము మనకు విధులు ఏ విధంగా మనము అవగాహన చేసుకుంటున్నాం, ఆలోచిస్తున్నాం, నెరవేరుస్తున్నాం. విధులు కనుక పాటించకపోతే, ఉదాహరణకి ఆ దేవుడు విధించిన విధుల్లో ఏమున్నాయని మనం గమనించినట్లయితే దేవుడు విధించినటువంటి విధుల్లో ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. దేవుడు విధించిన విధిలో అంటే బాధ్యతలు, దేవుడు మనకిచ్చిన బాధ్యతల్లో కట్టడలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. ఇవి మనం పాటించాలి. ఉదాహరణకి క్రైస్తవులుగా మొదటిగా మనం ఆలోచన చేద్దాం. క్రైస్తవులుగా మనము కట్టడ ఏంటంటే, క్రైస్తవులకి ఆదివారము కట్టడ. ఆదివారము ప్రభు పునరుత్థానమైనటువంటి దినము. ఆదివారము నాడు సంఘముగా కూడుకోవలసినటువంటి అవసరం ఉంది. సంఘము కూడుకోవాలి. హెబ్రీ పత్రికలో పౌలు హెచ్చరిస్తూ ఉన్నారు. 10వ అధ్యాయం 24 భాగం. కొందరు మానుకునుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అంటే సంఘ కూడికను మనం మానకూడదు. ఆదివారము క్రైస్తవ జీవితంలో కట్టడ. నీ బాధ్యత ఏంటంటే, నీ విధి ఏంటంటే ఆదివారము సంఘ ఆరాధన క్రమంలో ఉండాలి, సంఘ కూడికలో ఉండాలి. అలాగనే కట్టడలు, ఆజ్ఞలు ఉన్నాయి. ఉదాహరణకి ఆదివారము ఆరాధన అనేటువంటిది మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆరాధనకి 5 ఆజ్ఞలు గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. మొదటి శతాబ్దం ఉన్నటువంటి సంఘము పాటించింది. వీరు అపోస్తల బోధలో నిలిచారు, సహవాసంలో ఉన్నారు, రొట్టె విరిశారు, ప్రార్థన చేశారు. వారు అభివృద్ధి పొందిన కొలది దేవుని సేవ కొరకు, సంఘ క్షేమము కొరకు వారు మరి కానుకలు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆదివారము 5 ఆజ్ఞలు ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నాం,
దేవుని కీర్తిస్తున్నాం, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువు మన కొరకు చేస్తున్నటువంటి బలియాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన జీవితాల్లో దేవుడిచ్చిన శ్రేష్ఠ భాగాలు కానుకల ద్వారా సమర్పిస్తూ ఉన్నాం. ఈ 5 ఆజ్ఞలు కూడా మనం పాటించాలి. ఆరాధన కొరకు ఆదివారం కూడుకోవాలి. అది కట్టడ. ఆజ్ఞలు ఏంటంటే 5 ఆజ్ఞలు పాటించి దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధనకు మంచి సిద్ధ హృదయాలు కలిగి ఉండాలి, సిద్ధ మనసులు కలిగి ఉండాలి. అలా చేస్తే మనం దేవుడు విధించినటువంటి విధిని ఆరాధన విషయంలో మనం చేస్తున్నట్లు. అంత మాత్రమే కాదు, కేవలం ఆదివారం ఒకరోజు మరి చేసేసి మిగతా బాధ్యతలు లేదనుకోకూడదు. అక్కడ క్రైస్తవ జీవితంలో, క్రీస్తు రాజ్యంలో ఉన్నటువంటి మనకి హక్కులతో పాటుగా బాధ్యతలు కూడా ఉన్నదనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఉదాహరణకి దేవుడు విధించినటువంటి విధిని మనము ఆలోచన చేస్తున్నప్పుడు, మనుషుడు మన భారతదేశంలో ఉన్నాము, ముందే మీకు జ్ఞాపకం చేశాను, మనం చేసుకున్నటువంటి ఈ చట్టాన్ని ఏదైనా అతిక్రమించినట్లయితే, బాధ్యతను విస్మరించినట్లయితే మనకు ఎలా శిక్ష ఉంటుంది? అలాగే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని రాజ్యంలో ఉన్నటువంటి మనం కూడా ఆలోచన చేయాలి. దానియేలు గ్రంథములో ఒక ఉదాహరణ మనం చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మరి దర్యావేషు రాజు పరిపాలిస్తున్న సమయంలో ఒక చట్టం చేయబడుతుంది. అలాగే నెబుకద్నెజరు పరిపాలించిన కాలంలో కూడా ఒక చట్టం చేయబడుతుంది. నెబుకద్నెజరు నిలబెట్టించినటువంటి ఒక విగ్రహానికి ఎవరైతే పూజ చేయరో వారిని అగ్నిగుండంలో వేస్తామని నెబుకద్నెజరు చేసినటువంటి చట్టం ఉంది. కాడ రాజు చేసినటువంటి చట్టాన్ని కనుక ఎవరైనా వ్యతిరేకిస్తే ఆనాడు దానియేలు స్నేహితుల ముగ్గురిని కూడా మరి అగ్నిగుండంలో వేయటపడడం, దేవుడు వారిని తప్పించిన విధానం చూస్తాం. అలాగే దానియేలు ఉన్నటువంటి సమయంలో కూడా ఆ రాజు చేసిన చట్టాన్ని పాటించలేదని ఆయన తీసుకెళ్లి సింహాల బోన్లో వేయటం కూడా జరిగింది. కనుక ఇక్కడ మనుషులు చేసినటువంటి చట్టాన్ని అతిక్రమిస్తేనే చాలా శిక్ష ఉంటుంది కదా, మరణశిక్ష ఉంది. ఆ 2 సందర్భాలు కూడా మీరు గమనిస్తే దానియేలు కానీ అతని స్నేహితులు కానీ వారు శిక్ష ఏంటంటే మరణం చేశారు. అంటే చట్టాన్ని కనుక అతిక్రమిస్తే ఆ విధిని కనుక నువ్వు బాధ్యత పాటించకపోతే మరణానికి వెళ్ళిపోతున్నావు అనేటువంటి విషయం రాజుల విషయంలో మనం చూస్తున్నాం. మరి భౌతికపరమైనటువంటి మనుషులు, రాజులు చేసినటువంటి చట్టాలే ఇంత మరణాన్ని విధిస్తే మరి ఆత్మ సంబంధంగా దేవుని పిల్లలైన మనము, మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని చెప్పబడింది. ఇప్పుడు ఆయన చేసినటువంటి చట్ట విషయంలో, ఆయన ఇచ్చిన ఆజ్ఞల విషయంలో, ఆయన ఇచ్చిన కట్టడ విషయంలో మనం అతిక్రమిస్తే ఎలాంటి పరిస్థితులకు మనం వెళ్తామనేటువంటిది మనం ఆలోచన చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనము ఆలోచన చేస్తున్నాం, విధింపబడిన విధిని మనం అనుసరించకపోతే ఎంత ప్రమాదమో దేవుడు ఒక సంగతిని తన గ్రంథంలో వ్రాయించి ఉంచారు. లేవియా కాండము 22వ అధ్యాయము 9వ వాక్య భాగంలో ఒక మాటను మనం చదువుకుందాం. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకుని దాని వలన చావుకున్నట్లు ఈ విధిని అనుసరించవలను. నేను మిమ్మల్ని పరిశుద్ధపరుచు యెహోవాను. పాత నిబంధన కాలములో, ధర్మశాస్త్ర కాలములో దేవుడు ఇశ్రాయేలుని ప్రేమించి వారికి విధించినటువంటి విధిని గనక, అనగా బాధ్యతను గనక వారు విస్మరించినట్లయితే ఎంత ప్రమాదమో దేవుడు వ్రాయించాడు. నేను విధించిన విధిని అపవిత్రపరిచి, దేవుడు ఏ బాధ్యతనైతే ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించాడో దాన్ని అపవిత్రపరచడం అంటే అర్థం ఏంటి? విధించబడినటువంటి విధికి లోబడకపోవటం, దానిని అనుసరించకపోవడం, అది అపవిత్రపరిచినట్లు. అపవిత్రపరిచి దాని పాపభారం, ఎప్పుడైతే దేవుడు విధించిన విధిని వీళ్ళు అపవిత్రపరిచారో అంటే దానికి లోబడలేదో, దాని ద్వారా వీళ్ళకి ఏమొచ్చిందంటే పాపభారం వచ్చింది. ఈ పాపభారము వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తుందంటే చావునకు తీసుకెళ్తుంది. అంటే గమనించండి, విధించబడిన విధి అంటే నీకు ఇచ్చినటువంటి బాధ్యతలో నువ్వు విస్మరిస్తే, దేవుడిచ్చిన బాధ్యతను, ఆ యొక్క విధిని అనుసరించకపోతే తద్వారా పాపం వస్తుంది. ఆ పాపం ద్వారా మరణం వస్తుంది.
కాబట్టి ఆలోచించండి. భౌతికంగా కూడా మీకు ముందుగానే కొన్ని విషయాలు చెప్పాను. మనకి ఇవ్వబడిన చట్టాన్ని మనం గౌరవించకపోతే, మన బాధ్యతను మనం విస్మరిస్తే ఎలా శిక్ష ఉందో, మరి ఆత్మ సంబంధమైన రాజ్యం, దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యంలో ఉన్నటువంటి మనము, అలాగే మనకు ముందు అయిపోయినటువంటి ఒక తరం వారిని గురించి ఇక్కడ లేఖనములు మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి విధించబడిన విధిని మనము పాటించకపోతే పాప భారం అనేటువంటిది మన మీద పడుతుంది. తద్వారా మనము మరణానికి వెళ్ళిపోతామని ఒకనాటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి హెచ్చరిక జరిగింది. అవును ప్రభునందు ప్రియులారా, వాళ్ళ కట్టడ శనివారం కట్టడ వాళ్ళకి శనివారం దేవుణ్ణి ఆరాధించాలి, సబ్బాతు. ఒకవేళ ఆనాడు అలా ఆరాధన చేయకపోతే, ఆరాధనకి విడిచి ఎవరైనా ఆజ్ఞలు అతిక్రమిస్తే వాళ్ళని రాళ్లతో కూడా చంపేవారు అక్కడ భౌతికంగానే. కాబట్టి పాపభారం అనేటువంటిది వాళ్ళని చంపినట్లుగా వాక్య భాగం నుంచి మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. విధించబడిన విధిని అనుసరించకపోతే మరణము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడింది. ఎందుకంటే దేవుడు విధించినటువంటి విధిలో శక్తి ఉంది. దేవుడు మనకు విధించిన విధి శక్తి. అంటే ఈ లేఖనాల్లో శక్తి ఉంది, లేఖనాల్లో నిత్యజీవం ఉంది. ఈ లేఖనాల్ని చెప్పని విధానముగా మనం జీవించినట్లయితే, అనుసరించినట్లయితే జీవం ఉంటుంది. లేదంటే ఈ లేఖనాలను శక్తి నిన్ను నన్ను మరణానికి అప్పగిస్తుంది. ఒక సందర్భంలో పౌలు ఎఫెసీ పత్రికలోను అలా కొలస్సీ పత్రికలో మాట్లాడుతూ దేవుడు వ్రాయించినటువంటి ఆ లేఖనాల్లో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14 వాక్య భాగం, ఆయన మన సమాధానమైంది మీకు మాకు ఉండిన ద్వేషముననగా విధిరూపకమైన ఆజ్ఞలు. విధిరూపకమైన ఆజ్ఞలు. విధిలో ఏముంది? ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు విధిని పాటించలేదు అంటే దేన్ని పాటించలేదని? ఆజ్ఞను పాటించలేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. కనుక విధించబడినటువంటి విధిని అపవిత్రపరిస్తే, దాన్ని పాటించకపోతే, విధిలో ఏమి దాగి ఉంది? ఆజ్ఞను దాగి ఉంది. విధుల్లో ఏముంది? కట్టడలు ఉన్నాయి. కనుక దీన్ని అతిక్రమించడం ద్వారా పాపం వస్తుంది, పాపం ద్వారా మరణం వస్తుంది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఆ ధర్మశాస్త్రంలో విధులు ఉన్నాయి, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, విధించబడిన విధి. దాన్ని దేవుడు నెరవేర్చి క్రీస్తులో మీకు అవకాశం ఇచ్చాడని ఇక్కడ ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి మరి పౌలుగా జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొలస్సీ పత్రికలో కూడా 2వ అధ్యాయము 13-14 వచ్చిన భాగంలో, మరియు అపరాధముల చేతను శరీరమందు సున్నతి పొందకపోవుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన. ఈ విధులు లేదా ఈ ఆజ్ఞలు దేవుని స్వహస్తాలతో వ్రాయబడినవి, దేవుని చేవ్రాత. కనుక మీరు గమనించాలి, విధింపబడిన విధులు దేవుని యొక్క చేవ్రాత. కాబట్టి అందుకని ఇశ్రాయేలు ప్రజలకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మోషే ద్వారా, కాబట్టి నేను మీకు విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకుని దాని వలన చావుకున్నట్లు ఈ విధిని ఆచరించాలి. కనుక ప్రభునందు ప్రియులారా, మనకు విధించబడిన విధి అంటే బాధ్యతలు, హక్కులు ఉన్నాయి. హక్కుల కోసం పోరాటం చేస్తున్నా. దేవుడు నాకు ఇచ్చేయట్లేదు. కాబట్టి దైవజనులు ప్రార్థన చేయమని చెప్తాం, మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన ద్వారా మనం అనేకమైన కార్యాలు మనం పొందుతూ ఉన్నాం, మేలు పొందుతూ ఉన్నాం, అంటే హక్కులు పొందుతూ ఉన్నాం. మరి హక్కులతో పాటు బాధ్యత కూడా ఉంటుంది కదా. కుటుంబంలో చూడండి, కుటుంబంలో హక్కులు ఉంటాయి ప్రతి మనిషికి, హక్కుతో పాటు బాధ్యత కూడా ఉంటుంది. అలాగే సంఘములో హక్కులు, బాధ్యత, సమాజంలో హక్కులు, బాధ్యత. మనం ఉన్నటువంటి దేశంలో మనకు హక్కులు ఉన్నాయి, దాంతోపాటు బాధ్యతలు కూడా ఉన్నాయి. మన బాధ్యతలు నెరవేర్చకపోతే, బాధ్యతలకు విరుద్ధంగా జీవిస్తే ఎలా శిక్ష ఉంటుందో, అలాగే ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యము, క్రీస్తు సంఘం, దేవుని రాజ్యం ఉన్నటువంటి మనము మన హక్కులతో పాటుగా మన బాధ్యతలను కూడా మనము నెరవేర్చాలి. మన హక్కులు మనం పొందుకోవాలంటే బాధ్యత కూడా నెరవేర్చాలి. అలా బాధ్యతల విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే, ఒకప్పుడు పాత నిబంధనలో చెప్పాడు, ఆ విధిని ఎప్పుడైతే మీరు విస్మరించారో దానివల్ల మీకు పాపం వస్తుంది, పాపం వల్ల మీకు మరణం వస్తుంది. కనుక విధింపబడిన విధిని మనం బాధ్యతగా నిర్వర్తించాలి. కాబట్టి ఈ విధులు, దేవుని యొక్క విధిని
దేవుని యొక్క బాధ్యతను కేవలం మనం మాత్రమే కాదు కానీ సర్వమానవాళ్ళని దేవుడు కలగజేశాడు. మానవులందరికీ దేవుడు జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేశారు. అంత మాత్రమే కాదు, దేవుడు మానవాళి పట్ల ఆయన విధించిన విధేంటో కూడా గ్రంథంలో దేవుడు రాయించాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి కార్యాన్ని, ఈ భూమి క్రింద మానవుల యొక్క ప్రయాసము, అన్ని సంగతుల గురించి ప్రసంగి గ్రంథం 12 అధ్యాయాలు రాశారు ఆయన. 12వ అధ్యాయం ముగింపులో ఒక సంగతిని లోకానికి తెలియజేశారు. ఆ దేవుని యొక్క ఆలోచన సొలొమోను తెలియజేశారు. ఏమిటని మనం చూస్తున్నట్లయితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచ్చిన భాగంలో, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునుచుండవలను, ఇది ఏ మానవ కోటికి విధి. సర్వమానవాళ యొక్క విధి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవటమే నిజమైన బాధ్యత. దేశంలో బాధ్యతలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. అలా దేవుని పిల్లల సంఘములో బాధ్యతలు, ఆత్మ సంబంధంగా దేవుని రాజ్యంలో హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. సర్వమానవాలుగా కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవటమే మానవ కోటికి నిజమైనటువంటి విధి, బాధ్యత. అటు బాధ్యతలు మనము విస్మరించకుండా మనం జీవించినట్లయితే యుగయుగాలు, తరతరాలు దేవునితో ఉండేటువంటి ఒక నిత్యత్వ జీవితం మన జీవితాల్లో దేవుడు క్రీస్తు ద్వారా అనుగ్రహించబోతున్నాడు. కనుక దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా సంఘము, దేవుని రాజ్యము, ఆ రాజ్యములో హక్కులు మనకు ఎలాగ ఉన్నాయి, దాటితో పాటు బాధ్యతలు ఉన్నాయి. వాటిని మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. ఒకవేళ ఆ విధి విషయంలో, కట్టడి విషయంలో, విధిలో కట్టడలు, ఆజ్ఞలు ఉన్నాయి, వాటి విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే వాటి ద్వారానే మనము నశించిపోతామనే సత్యాన్ని మనం గుర్తించి అలా నశించిపోకుండా దేవుని ఆలోచనకు లోబడి జీవించాలని ప్రేమతో మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపను బట్టి, కనికరం బట్టి, ఆత్మీయ జీవితం అనే ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మీ యొక్క మాటలు నేర్చుకోవడానికి, వినిపించడానికి కృప చూపారు. సహకరించిన స్థానిక సంఘ బిడ్డలని సహకారం దీవించండి. ఛానల్ వారిని పరిచయం చేస్తున్న బిడ్డలు దీవించండి. మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకును ఈ మాటలు గమనించడానికి, భారతదేశంలో మేము పుట్టాం, భారతీయులుగా మా బాధ్యతలు, హక్కులు ఎలా ఉన్నాయో అలాగే ఆత్మ సంబంధంగా దేవుని రాజ్యంలో పుట్టినటువంటి మేము దేవుని రాజ్యంలో హక్కులు, బాధ్యతలు గుర్తించి జీవించడానికి సహాయం చేయండి. మాకు ముందున్నటువంటి ఒక తరం ఇశ్రాయేలు ప్రజలు అలా బాధ్యతలు విస్మరిస్తే తద్వారా వాళ్ళు ఏ విధంగా నశించిపోయారు, ఎలాంటి శిక్షలో పడ్డారనేది గమనించాం. మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపు చేయండి. ఈ మాటలు ఉన్న ప్రతి బిడ్డ ఆత్మీయంగాను, భౌతికంగా మీలో బలపడ్డానికి కృప చూపుతారు నమ్మచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. మరి దేవుడిచ్చిన అనుగ్రహం పట్ల మరి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మరి రాబోయే దినాల్లో మరి టీవీ ద్వారాగా మీ అందరితో పాలు పొందాలని మా యొక్క ఆలోచన అయి ఉన్నది. మెట్టుకు దేవుని చిత్తం ఏముందో అది నెరవేరాలి కనుక మరి మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి సంఘంతో కూడి సంబంధం కలిగి ఉండట గొప్ప మేలు అనేటువంటి విషయాన్ని కూడా మేము గ్రహిస్తూ ఉన్నాం. మెట్టుకు సహోదరులు ద్వారాగా ఈ కార్యక్రమంలో మేము పాలు పొందాలనుకుంటున్నాం. మరి సిఓసి యొక్క సహోదరుల ద్వారాగా ఈ కార్యక్రమంలో మేము పాలు పొందాలని ఎంతో సంతోషిస్తున్నాం. మరి సహోదరులు మరి రమణ గారు మరి ఇంతవరకు చక్కని సందేశాన్ని ఇచ్చారు. దేవునిలో సంతోషించడం ఎట్లా అన్నటువంటి విషయాన్ని ఇంతవరకు కూడా మేము గమనించాం. ఆత్మీయమైన మాటలు, విలువైన మాటలు, వెలగలిగిన మాటలు, అటువంటి విషయాలు మనం గమనించలేము, వినలేము. సమయానుసారంగా, వాక్యానుసారంగా జీవించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఈ దినాల్లో మనం గమనించినట్లయితే క్రీస్తు సంఘం ఉన్నప్పటికీ కూడా సంఘం అని కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బోధిస్తున్నారు బోధలు. మరి ఆ విషయంలో చాలా బాధ అనిపిస్తుంది.
మరి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. వాక్యానుసారంగా చిత్తానుసారంగా జీవించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అయినప్పటికీ కూడా సత్యాన్ని పెడసేవను పెట్టి మరి భౌతికమైనటువంటి విషయాల్ని సంఘంలోనికి తీసుకొచ్చి బోధిస్తూ ఉన్నారు. ఆ విషయంలో మేము చాలా బాధపడుతూ ఉన్నాం. ఆ విధంగా ఉండకుండా మరి టీవీ ద్వారాగా ఎటువంటి వాక్యాలు వస్తున్నాయో క్రీస్తు సంఘం ద్వారాగా ఆ వాక్యాలు విని గ్రహించి మీరు బలపడతారని మేము ఆశిస్తూ ఉన్నాం. మరి ఈ చిన్న విషయాన్ని నేను మాట్లాడడానికి దేవుడిచ్చిన ఆదిత్యం పట్ల మరొకసారి దేవుని కృతజ్ఞతలు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ నేను ముగిస్తున్నాను. దేవుని ఆజ్ఞను అతిక్రమించుటే పాపము, మేలు చేయనెరిగి చేయకుండుటే పాపము. దేవుని ఆజ్ఞను అతిక్రమించుటే పాపము, మేలు చేయనెరిగి చేయకుండుటే పాపము. విశ్వాసమూలము కానిదేదో పాపము, విశ్వాసమూలము కానిదేదో పాపము, సకల దుర్నీతియు పాపము, జీతము మరణము. సకల దుర్నీతియు పాపము, జీతము మరణము. దేవుని ఆజ్ఞను అతిక్రమించుటే పాపము, మేలు చేయనెరిగి చేయకుండుటే పాపము. దేవుని ఆజ్ఞను అతిక్రమించుటే పాపము, మేలు చేయనెరిగి చేయకుండుటే పాపము. ఆదాము హవ్వలు ఆజ్ఞను మీరినారు, ఆత్మీయముగా వారు నిజముగా చచ్చినారు. ఆదాము హవ్వలు ఆజ్ఞను మీరినారు, ఆత్మీయముగా వారు నిజముగా చచ్చినారు. ఏదెను తోట నుండి పంపివేయబడినారు, ఏదెను తోట నుండి పంపివేయబడినారు. పరమ తండ్రి సహవాసం పోగొట్టుకున్నారు, పరమ తండ్రి సహవాసం పోగొట్టుకున్నారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించుటే పాపము, మేలు చేయనెరిగి చేయకుండుటే పాపము. దేవుని ఆజ్ఞను అతిక్రమించుటే పాపము, మేలు చేయనెరిగి చేయకుండుటే పాపము. తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే నోవహు నెరవేర్చెను, ప్రభు కృప పొందెను. తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే నోవహు నెరవేర్చెను, ప్రభు కృప పొందెను. తన తరము వారిలో తానే నిందారహితుడాయెను, తన తరము వారిలో తానే నిందారహితుడాయెను. నీతిమంతుడనియు దేవుని మెప్పు పొందెను, నీతిమంతుడనుచు దేవుని మెప్పు పొందెను. దేవుని ఆజ్ఞను అతిక్రమించుటే పాపము, మేలు చేయనెరిగి చేయకుండుటే పాపము. దేవుని ఆజ్ఞను అతిక్రమించుటే పాపము, మేలు చేయనెరిగి చేయకుండుటే పాపము.